వెల్కమ్ టు మాధవీస్ వరల్డ్. అత్తయ్య ఏం చేస్తున్నారు? మా మనవలకి ఇష్టం అని చున్నుండలు చేస్తున్నా. ఎలా చేయాలో చెప్పండి. చెప్తా. మినపగుండ్లు ఎన్ని తీసుకున్నారు అత్తయ్య? కేజీ బావు మినపగుండ్లని దూరగా ఏపి పిండి పట్టించానమ్మా. పిండి ఎలా పట్టించాలి అత్తయ్య? బరకగా ఉండాలి కొంచెం. బరకగా ఉండాలి. సున్నుండలు బాగుంటాయి బరకగా పట్టిస్తే? బాగుంటాయమ్మా. బెల్లం అత్తయ్య? కేజీ బెల్లాన్ని మెత్తగా తరిగి పిండిలో కలుపుకోవాలి జిగురు వచ్చిందాక. తర్వాత బెల్లం వేసి కలుపుతున్నా. పిండి బెల్లం మంచిగా మిక్స్ అవ్వాలి కదా? మిక్స్ కావాలి మెత్తగా. ఓకే. అర కేజీ ఇందులో నెయ్యి పోసి పిచ్చుకోవాలి అత్తయ్య? నెయ్యి పోయాలమ్మా, అర లీటర్. ఓకే. మనమైతే మన ఇంట్లో నెయ్యే వాడతాం కదా? ఇంట్లో నెయ్యి పోస్తేనే బాగుంటదమ్మా. ఓకే. నెయ్యి పోసి నెయ్యిని వేడి చేసుకోవాలి అత్తయ్య? వేడి చేయాలి. మెత్తగా కలిపి మొత్తం బెల్లము నెయ్యి పిండి అంతా మంచిగా కలపాలి. మీకు అంత ఓపికలు ఉండదు కదా, నేను కలుపుతానులేండి. సరే అమ్మా. ఇద్దరం కలుపుదాం. ఓకే అత్తయ్య. కలిసిపోయింది కదా? ఇక కలిసిపోయింది. ఓకే. ఇప్పుడే ఉండలు చేసుకోవడమేనా? ఓకే అత్తయ్య. ఇద్దరం కలిసి ఉండలు చేద్దాం అత్తయ్య. మెత్తగా కలిసిపోయింది. ఉండలు చేద్దాం. నెయ్యి కరెక్ట్గా ఉంటేనే ఉండలు మంచిగా వస్తాయి అత్తయ్య. అవునమ్మా, లేకపోతే విడిపోతాయి. అవును. మీకు కూడా ఇష్టం కదా అత్తయ్య సున్నుండలు? ఎవరికైనా ఇష్టమే అమ్మా, మంచి ఒంటికి బలం. మరీ ఎక్కువ తినకండి, మీకు ఎవరికే షుగర్ ఉంది. తక్కువ తినండి. మా మనవాడు తినని ఏడు అసలు చిన్న మనవాడు. అయినా మీరు తింటారుగా చాటుకు. ఓకే అత్తయ్య, సున్నుండలు రెడీ అయిపోతున్నాయిగా? రెడీ అయింది. మినిమం కేజీకి ఎన్ని అయితే అత్తయ్య? అయితే ఒక 50. ఓకే, రెడీ అయినాయిగా? రెడీ అయింది. ఓకే. టేస్ట్ చెప్పండి ఎలా ఉన్నాయో. సూపర్. ఓకే అండి, అందరికి బాయ్. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.